హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్దీగా గుమ్మడికాయతో వడలు ఎలాగ చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఏంటో చూపిస్తాను. ముందుగా ఒక గుమ్మడికాయని తీసుకున్నాను. నేను ఈ గుమ్మడికాయ ఒక సగం ముక్క తీసుకున్నాను. గుమ్మడికాయ, ఒక కప్పు మినప్పప్పు, కొంచెం ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఈ మినప్పప్పు పెసరపప్పు నేను పొట్టుపప్పునే వాడతాను. 5-6 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఉన్నాయి కాబట్టి ఒక 4-5 ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం చిటికెడు సోడా, అంతేనండి. మనం ఈ మినప్పప్పుని పెసరపప్పుని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకొని చక్కగా పొట్టు లేకుండా కడుక్కొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టేసుకొని రెడీ ఉంచుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగా ఎక్కువ మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా పట్టేసుకున్నాను. ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. మనము లోపలంతా తీసేసి ఈ పైన తొక్క తీసేసి బాగా తురుముకొని తురుమంతా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు తురుము అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ కప్పు తురుముని ఇప్పుడు బౌల్లో వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయలన్నిటినీ మనం చిన్నగా కట్ చేసుకుందామండి. ముందుగా ఇలాగా చాలా చిన్నగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలన్నిటిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కూడా అలాగే చిన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. పెట్టుకున్న మన గుమ్మడికాయ తురుములో ఇప్పుడు మనము ఇందులోనే ఇది మినప్పప్పు పెసరపప్పు నానబెట్టుకొని మిక్సీకి వేసుకున్నాం కదండి, అది ఇందులోకి వేసేద్దాము. ఇందులోనే ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఇందులోనే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇందులోనే కొంచెం ఒక స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఒక చిటికెడు సోడా అండి, కొంచెం ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేసేసి తగినంత ఉప్పు వేసేసుకుందాం. మీ టేస్ట్కి తగినంత కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. బాగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. అన్నీ కరెక్ట్గా కలిసే విధంగా కలుపుకొని మనకు పిండి అయితే రెడీ అయిపోయిందండి వడలు వేయడానికి. ఇప్పుడు కడాయిలో మనం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైందండి, ఇందులో వడలు వేసేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. కొంచెం వాటర్ పెట్టుకొని ఇలా కొంచెం తీసుకుంటూ నేను చేతుల మీదనే చేస్తున్నానండి. ఇలాగా ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేళ్ళ మీద చేసుకుంటూ కవర్ తోటైనా చేసుకోవచ్చు. నేను చేతితో చేసేస్తున్నాను. మంచిగా వేగిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి మనం ఇలాగ తీసేసుకోవాలి అన్నీ. చూసారండి ఎంత బాగా వచ్చాయో. చాలా హెల్దీ అండి గుమ్మడికాయ. అసలు పిల్లలు తినరు, ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. సాస్తో కానీ చట్నీతో కానీ ఎలాగైనా తినొచ్చు. చాలా బాగున్నాయి. హెల్త్ కూడా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిదండి గుమ్మడికాయ. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి నాకు.
చూడండి, చాలా బాగున్నాయండి. చాలా కరకరలాడుతూ మంచి టేస్ట్ వచ్చాయి. మీరు కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్.